చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలుసు. క్వాష్ పిటిషన్ 70 కొట్టేలే. ఆ క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడుకి 70 అది చంద్రబాబు నాయుడికి దానిపైన ఎదురు దెబ్బ తగిలిందని తెలుసు. ఇది చంద్రబాబు నాయుడికి ఒక చెంపపెట్టు అని కూడా చెంపపెట్టు. అంతేకాకుండా ఇది జనసేనకు ఒక మంచి ఛాన్స్ కూడా అంటున్నారు రాజకీయ నాయకులు, పండితులు. వీళ్ళు మరి ఏమని చూడాలి. పబ్లిక్ సర్వెంట్పై వచ్చే అవినీతి అభియోగాల మీద విచారణ జరపడానికి ముందుగా ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాలా. ఇదంతా సుప్రీంకోర్టులో జరిగిండేదన్నమాట. ఈ రూల్ మాజీ మంత్రి చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందా వర్తించదా దీన్ని తేల్చడానికి సుమారు 4 నెలల వ్యవధి తీసుకున్న గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 2018లో వచ్చిన చట్ట సవరణ ఆయనకు వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని మరో న్యాయమూర్తి చెప్పడంతో ఈ వ్యవహారం చీఫ్ జస్టిస్ కోర్టులకు వెళ్ళింది. ఇద్దరు జడ్జిల్లో ఒకరు సమర్థించారు. అంటే అది కేసు అయితే ఓకే, అది విచారణ జరగాలి, కానీ 70A ఒకరు వర్తిస్తుందని ఇంకొకరు వర్తించదని ఇద్దరు భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఇది సిజేఐకి వెళ్ళింది. ఆయన దీనిని ఏం పరిష్కారం చూపుతారో ఇప్పుడే చెప్పలేము. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై వచ్చిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేయకపోవడం, ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించకపోవడంతో ఈ ఉత్తర్వులు శరాఘాతంగా మారాయి. చంద్రబాబుకు ఒక జడ్జి ఎక్కడ అసలు ఊరట కల్పించలేదు. 70A పేరుతో అవినీతి కేసుల్లో రక్షణ కల్పించలేమని జస్టిస్ బేలా అభిప్రాయపడ్డారు. మరో జడ్జి అవినీత్ బోస్ మాత్రం 2018కు ముందు కేసులకు కూడా గవర్నర్ అనుమతి అవసరం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చని కూడా చెప్పారు. ఒకవేళ ఇది అట్లా అంటే మళ్ళీ కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకుని మళ్ళీ కూడా అరెస్ట్ చేయొచ్చు అనమాట అని కూడా చెప్పారనమాట. ఈ అంశంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఎలాగో ఈ కేసు నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు వృధా అయినట్లు అనిపిస్తుంది. కోట్లు ఖర్చు పెట్టాడు లాయర్లకు. మరి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక చంద్రబాబు నాయుడు అరెస్టు చెల్లదని, రిమాండ్ సరికాదని చెప్పి ఉంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వం పైన, సిఐడి పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడేవారు. సుప్రీంకోర్టు అలా చేయకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ నేతలు, వారికి సంబంధించిన మీడియా ఛానళ్ళు, టీడీపీ మద్దతుదారులైన కొంతమంది లాయర్లు మాత్రం స్వరం తగ్గించి ఈ తీర్పు ఆధారంగా సిఐడి చంద్రబాబుపై ఉన్న వివిధ కేసుల్లో ముందుకు వెళ్ళకూడదన్నట్టు మాట్లాడడం ప్రారంభించారు. అనిరుద్ బోస్ ఇచ్చిన తీర్పులోని ఒక భాగమైన 70A సెక్షన్ వర్తించదన్న పాయింట్ను మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీకి భజన చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు, అదే విగ్రాజ్ గాడు, ఎవరు అధైర్యపడొద్దని, అంతిమ విజయం మనదేనని అనడం ద్వారా పరిస్థితిని తెలియజెప్పారంటే వాడు ముందే ఉంటాడులే, కానీ అసలు వాడికి టికెట్ వస్తుందో కూడా లేదు. వాడి ఇల్లు వాడు చూసుకోడు, వేరే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుతాడనమాట. ఇంతకాలం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అసలు అవినీతే జరగలేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా ఈ కేసు ముందుకు వెళ్ళకూడదని ప్రచారం కూడా చేశారు. అంతే తప్ప తాము స్కామ్కు పాల్పడలేదని వాదించడానికి అంత సుముఖత చూపలేదు ఎవరు. లోకేష్తో సహా తమ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతిస్తుందని వారు అనుకున్నారు, కానీ సుప్రీంకోర్టు అందులోని ఒక న్యాయమూర్తి మాత్రమే 70Aలోని ఒక భాగం వరకే కొంత అనుకూల తీర్పు ఇచ్చినా ఆయన కూడా ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని చెప్పడంతో చంద్రబాబు నాయుడికి ఆ ఉపశమనం కూడా లేకుండా పోయినట్లయింది. అంటే దీని అర్థం ఈ ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ కేసులో అవినీతి ఉందన్న నమ్మకానికి వచ్చినట్టే అనుకోవాలి. ఒకవేళ ఇద్దరు జడ్జీలు 70A విషయంలో చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా కేసు ఏం పోదు. కేవలం గవర్నర్కి ఫైల్ పంపించి అనుమతి తీసుకుంటే సరిపోతుంది. గవర్నర్ స్థాయిలో మేనేజ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ సుప్రీంకోర్టు 70A తీర్పుపై ఇవ్వకుండా ఇద్దరు జడ్జీలు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే టైంలో చంద్రబాబు నాయుడు కోరిన విధంగా కేసును క్వాష్ చేయకపోవడంతో సిఐడికి దీనిపై తదుపరి విచారణ కొనసాగించడానికి స్వేచ్ఛ వచ్చినట్టుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 70Aపై తదుపరి తీర్పు ఇవ్వడానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. అదంతా అయ్యేసరికి ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. అంతదాకా ఎందుకు చంద్రబాబు నాయుడు కేసులో ఈ తీర్పు రావడానికి సుప్రీంకోర్టు 4 నెలల వ్యవధి తీసుకోవడం, 4 నెలల సమయం తీసుకోవడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అంటూ కూడా చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసును ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన కేసుకు జత చేస్తారేమో అని అనుకున్నారు, కానీ ఎందువలన అలా చేయకుండా
కొంత టైం తీసుకుని తీర్పు వెల్లడించారు. కాగా చివరి క్షణంలో కూడా టీడీపీ లాయర్ సిద్ధార్థ లుద్రా ఈ కేసులో చంద్రబాబుపై ఉన్న రిమాండ్పై ప్రత్యేక తీర్పు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ఎక్కడ తప్పు చేయలేదన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అనిపించింది. ఈ అవినీతి కేసులో పలు ఆధారాలు ఉన్నప్పటికీ టీడీపీ వారి కన్నా ఎక్కువగా రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వారు భుజాన వేసుకొని అసలు అవినీతే లేనట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. టీడీపీ ఖాతానికి అక్రమంగా కోట్ల రూపాయల నిధులు వెళ్ళాయని సిఐడి కొన్ని పత్రాలు చూపించినా కూడా వీరు మాత్రం దబాయిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ శ్రీనివాసరావు ఈ విచారణకు రాకుండా అమెరికాకు పారిపోయినా కూడా అసలేమి జరిగినట్టు నటిస్తున్నారు ఈ పచ్చ మీడియా. ఈడీ అధికారులు ఇదే కేసులో 4 అరెస్ట్ చేసినా అదే చంద్రబాబు నాయుడుకు సంబంధం లేని వ్యవహారంగా కలరింగ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు ఈ పచ్చ మీడియా. విశేషం ఏమిటంటే ఒక పక్క మొత్తం కేసుని కొట్టివేయాలని హైకోర్టులోను, ఆ తర్వాత సుప్రీంకోర్టులోను పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు చాలా కాలం ఆయనకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేయలేదు. కానీ క్వాష్ పిటిషన్పై అనుకూలంగా తీర్పు రాదని భావించారేమో తెలియదు కానీ వారు ఆలస్యంగా బెయిల్ పిటిషన్ వేశారు. తదుపరి హైకోర్టులో తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు చూపి బెయిల్ పొందారన్న అభిప్రాయం కూడా ఉంది. అది ఇప్పుడుండే బెయిల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయట తిరుగుతున్నది దొంగ సర్టిఫికేట్లు పెట్టి నన్ను ఒంటి నిండా రోగాలే ఉన్నాయి, నాకు 24 గంటలు అంబులెన్స్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక నర్సు ఉండాలి అని చెప్పుకొని తప్పుడు సర్టిఫికేట్లు చెప్పి బెయిల్ మీద తిరుగుతున్నాడు అనమాట. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో అహ్మదే పార్టీకి చెందిన మంత్రులు నెలల తరబడి జైల్లో ఉన్నారు. వారిపై అంతా కలిపి 100 కోట్ల అవినీతి కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడుపై వచ్చిన అవినీతి కేసులో అనేక 100 కోట్ల అభిప్రాయాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన తత్వరమే బయటకు రాగలిగారు. ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అసలు కేసే లేకుండా చేసుకోవాలని పెద్ద లాయర్లను పెట్టి కోట్లు ఖర్చు చేసి వాదనలు వినిపించారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది సహజంగానే చర్చనీయం అవుతుంది. చంద్రబాబు నాయుడుకి కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది, మరికొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో కూడా బెయిల్ తెచ్చుకుంటారా లేక అరెస్ట్ అవుతారా అనేది చూడాలి. ఈరోజు ఫైబర్ నెట్ అదే సుప్రీంకోర్టులో ఈరోజు కూడా అది ఫైల్ రాలేదు, లిస్ట్కి రాలేదు ఈరోజు కూడా, అందుకే ఈరోజు కూడా వాయిదా పడింది. అది చంద్రబాబు నాయుడుపై అవినీతి కేసు లేకుండా బయటకు వస్తారని ఆశించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దీన్ని సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు అనుమతించుంటే దానిని తమకు రాజకీయంగా మైలేజ్ వచ్చేలా ఎన్నికల ప్రచారం సాగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ తీర్పును వక్రీకరించడానికి వారు ప్రయత్నించవచ్చు. ఈ కేసులో టీడీపీ ఖాతాకు చేరిన నిధులు తదితర అంశాల్లో సిఐడి కనుక వేగంగా ముందుకెళితే చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలలో నష్టం కలగవచ్చు. మరో కేసులైనా అరెస్ట్ అయినా లేక సిఐడి వద్దకు తరచుగా విచారణకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా తెలుగుదేశం, జనసేన క్యాడర్ నైతికంగా దెబ్బతింటుంది. ప్రజలలో దీనిని ఎలా సమర్థించుకోవాలో తెలియక ఆందోళన ఎదురవుతుంది ఈ రెండు పార్టీలకి. టీడీపీతో పొత్తులో చేరడం వల్ల తాము కూడా అనవసరంగా అవినీతికి మద్దతు ఇచ్చినట్టు ఉంటుందని జనసేన కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో జనసేన వారు తమ సపోర్టు కావాలనుకుంటే మరిన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ కూడా చేయొచ్చు. ఏదేమైనా చంద్రబాబు నాయుడుకి ఈ తీర్పు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎన్నికల్లో దీని ప్రభావం పడకుండా ఉండడానికి ఆయన ఎంత కష్టపడ్డా అంత ఫలితం ఉండకపోవచ్చు అంటూ కూడా చాలామంది న్యాయ నిపుణులు, మేధావులు చెప్తున్నారు. మరి చూడాలి దీనిపైన చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా అందరూ పవన్ కళ్యాణ్తో సహా నోరు మూసుకొని ఉన్నారు. వీటిపైన స్పందించే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము దోచేసుకొని తినేసి హ్యాపీగా దున్నపోతుల లెక్కన ఉన్నారనమాట. ఇల్లంటికి ఇలాంటివన్నీ దోచుకున్న సొమ్ములే లాయర్లు పోసి ఈరోజు ఏపీ ప్రజల సొమ్ము దోచేసుకొని మళ్ళీ మాకు దోచుకోవడానికి అవకాశం ఏంటని ప్రజల దగ్గరికి వస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు ఇలాంటి దొంగల్ని నమ్మి ఓట్లు వేయడానికి.